నమస్కారం. ఇన్సైడ్ న్యూస్కు స్వాగతం. వార్తలకు వెళ్ళేందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు. అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా DWO రసూల్ బి. వేల్పూర్ గ్రామంలో సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి మరియు మారా చంద్రమోహన్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్, సీను తదితరులు ఉన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే అధికార యంత్రాంగం ఊరుకోదని, ఎవరిని కూడా వదిలిపెట్టమని ఆర్మూర్ మున్సిపల్ మరియు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల కొట్టార్మూర్ వద్ద ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జాకు ప్రయత్నిస్తుండడంతో మున్సిపల్ మరియు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు స్థలాన్ని పరిశీలించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టమని అన్నారు. ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్న, అక్రమాలకు పాల్పడ్డ కేసులు, చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ స్థలాలను, ఆస్తులను కాపాడేందుకు అధికార యంత్రాంగం ఎప్పుడూ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మరియు రెవెన్యూ, ఇరిగేషన్ ఆయా శాఖల అధికారులు, ఆయా పార్టీల నాయకులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమానికి జిల్లా DWO రసూల్ బి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా కాలనీలో చిన్నారుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ చిన్నారుల అడ్మిషన్లు చేయించాలని ICDS అధికారులు తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన DWO రసూల్ బి, CDPO భార్గవి, సూపర్వైజర్ నళిని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం అందించే అన్ని రకాల వసతులు తాము చిన్నపిల్లలకు కల్పిస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు. అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమం ఈ నెల 18 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ దుర్గా, నాగేశ్వరి, సవిత, అరుణ, రజని, రాజ్యలక్ష్మి తదితరులున్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో సీజనల్ వ్యాధుల గురించి వేల్పూర్ మండలం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీణా మాట్లాడుతూ పడగల్ గ్రామ పంచాయతీలో ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. డెంగీ, మలేరియా జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు ఉండకుండా నీటి తొట్టిలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అన్నారు. ఆహారం పట్ల జాగ్రత్త వహించాలని, తాజా ఆహార పదార్థాలను తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పడగల్ హెల్త్ సిస్టర్ రవలి, స్వరూప మరియు ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సెక్రటరీ సుజన్ కుమార్, కిరణ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరోజిని, గ్రామ ప్రజలు ఉన్నారు. వర్షాకాలంలో రాబోయే వ్యాధుల నివారణ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వర్షం కాలంలో మనకు ఈగలు, దోమలు వీటి వల్ల రకరకాల వ్యాధులుకి గురికావడం జరుగుతుంది. దీని నివారణ చర్యలు ఎలా అనే దాని మీద అందరినీ ఇక్కడ కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ వర్షాకాలంలో అందరూ వేడి ఆహార పదార్థాలే తీసుకోవాలి.
నిల్వ ఉన్న పదార్థాలు ఏవి వాడొద్దు. బయట మీరు ఎక్కడి నుండన్నా కొనుక్కొని తెచ్చుకునే టిఫిన్లు అవి అయినా కూడా వాటిని వేడికున్నప్పుడే తెచ్చుకోండి. షాప్స్లలో కూడా వాళ్ళు బాగా కవర్ చేసి పెట్టేటట్టు చూసుకోండి. ఎక్కువ మటుకు వీలైనంత వరకు బయట ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది. ఇంట్లో చేసిందే తీసుకోవాలా. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి తాగే నీళ్ళు వేడిగా చేసి చల్లార్చి తాగిపించండి. మన మెడికల్ టీమ్ ఇవాళ నుండి పిల్లలకి ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇంటింటికి వచ్చి సరఫరా చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడంలో స్కావెంజర్లు ముందుండాలని బాల్కొండ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ పేర్కొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో హాజరైన స్కావెంజర్లతో పాటు ప్రతి పాఠశాల నుండి ఒక టీచర్ ఆశాకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. పాఠశాలలో పరిశుభ్రతను పాటించాలన్నారు. పాఠశాలలో టాయిలెట్లు శుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలను విరివిరిగా పెంచే బాధ్యత కూడా స్కావెంజర్లదేనని అన్నారు. ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాల పరిశుభ్రత కోసం ప్రభుత్వం చీపుర్లు, బ్రష్లు, టాయిలెట్ క్లీనర్లు అన్ని రకాల సామాగ్రిని అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం ప్రశాంత్ కుమార్, ఆర్పీలు శంకర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ సిఆర్పీలు ప్రభాకర్, సుమలత తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వారికి కావాల్సిన శానిటైజేషన్ సిస్టంలో ప్రధాన ఉపాధ్యాయులు తీసుకోవాలి. ఆ విషయంలో కూడా మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం యోగితారాయణ గారు, మేడం జిల్లా కలెక్టర్ గారు ఉండి మేడం ప్రతిరోజు చాలా ప్రత్యేకంగా దగ్గరుండి విద్యాశాఖ ప్రతి యాక్టివిటీ, ప్రతి ట్రైనింగ్, ఈవెన్ స్కావెంజర్ నుంచి బట్టి ఉపాధ్యాయులు డైరెక్టర్ స్థాయి వరకు శిక్షణ కార్యక్రమం ఇస్తున్నారు. అంటే విద్యాశాఖలో ఒక మంచి మార్పును తీసుకురావాలంటే ఆమె ఉద్దేశం. అందరూ తెలిసి యోగితారాయణ మేడం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. బాల్కొండ మండలం కిసానగర్లోని లయన్స్ భవనంలో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక 40 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మోతుబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జిల్లా బాధ్యులు జ్ఞానసాగర్ రెడ్డి, దినేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారము లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ఉచితంగా కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ శిబిరాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఉచితంగా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే కంటి పరీక్షలో గుర్తించినటువంటి ఆపరేషన్స్ అవసరమైన వారికి ఆర్మూర్ లయన్స్ ఐ ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ మరియు పిఎస్ ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ పాల్గొని విద్యార్థులకు ఏకరూప దుస్తులు మరియు నూతన పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ పల్లికొండ జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలలో జిల్లా మండలంలోనే ఆదర్శ పాఠశాలని దాదాపు 350 మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని, గ్రామాల్లో తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్, సిసిలు నరేష్, లలిత, రాజేందర్, పాఠశాల హెచ్ఎం మరియు ఉపాధ్యాయులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జెంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ 1999 నుండి 2004 వరకు నియామకమైన ఉద్యోగస్తులకు జీపీఎఫ్ వర్తింపజేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ 1999 నుండి 2004 వరకు నియామకమైన ఉద్యోగస్తులకు జీపీఎఫ్ వర్తింప చేయాలని కాంగ్రెస్ శాసనసభ్యులకు వినతి పత్రం సమర్పించారు. అందులో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా పవర్ ఎంప్లాయీస్ సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. వారి ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రాన్స్కో పంపవలసిందిగా కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లుగా బాగా పనిచేసి గత సంవత్సరం పంటలు పండడానికి మీరే కారణమని, బాగా పనిచేస్తున్నారని విద్యుత్ ఉద్యోగులను అభినందించారు. మీరు ఇచ్చిన వినతి పత్రం నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి పంపిస్తానని, అప్పుడే దానిపై సంతకం చేసి పంపడమైందని, దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు రాష్ట్ర శాసనసభలో ప్రస్తావిస్తానని, ఏ విధంగా అయితే ప్రభుత్వంలో ఉద్యోగులకు 2004 వరకు జీపీఎఫ్ వర్కింగ్ చేస్తున్నారు మరియు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా 2004 వరకు జీపీఎఫ్ వర్తింప చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవిస్తానని తెలపడం జరిగింది. దీనికి నిజామాబాద్ చైర్మన్ రఘునందన్ మాట్లాడుతూ, మాకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా మాకు ఆధ్వర్యంలో మా ఎంప్లాయీస్ ప్రమాదవశాత్తు చనిపోతే మాకు ₹1 కోటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరియు ఈపీఎఫ్ టు జీపీఎఫ్కు కూడా రాష్ట్రంలో ఉన్న 5,000 మందికి ఉద్యోగస్తులకు వర్తింపజేయనట్టు చేయవలసిందిగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ రఘునందన్, కన్వీనర్ బాలేష్ కుమార్, కో కన్వీనర్ తోట రాజశేఖర్, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ నాయకులు శ్రీనివాస్, శ్రీరామ్ మూర్తి, జేఏసీ నాయకులు మల్లేష్, బాషెట్టి, సురేష్ కుమార్, గంగారాం నాయక్, రాజేందర్, చంద్రశేఖర్, శంకర్ నాయక్, సతీష్, హరికృష్ణ, శ్రీనివాస్, రామ్ గోపాల్, దాదాపు 200 మంది ఉద్యోగస్తులు పాల్గొన్నారు. గవర్నమెంట్లో 2004 వరకు కూడా పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది సార్. కానీ మా ఎలక్ట్రిసిటీలో 99 వరకే ఇవ్వడం జరిగింది సార్. అది దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. వాస్తవంగా కూడా మేము ఉద్యోగులం అందరం కూడా సార్, వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా జీవితాలలో కొంత వెలుగు వస్తుందని చెప్పిన ఆలోచనతో దయచేసి ముఖ్యంగా ఈరోజు ఈ గవర్నమెంట్ రాగానే 20 సంవత్సరాల కళ నెరవేరుతుందనే ఆలోచనతో మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం సార్. దయచేసి మేమందరం కూడా, అంటే తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాక్ అని చెప్పి విద్యుత్ సంస్థలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక జేఏసీ ఫామ్ చేసినాం సార్. మన నిజామాబాద్ జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, స్పెషల్లీ తెలంగాణలో మన నిజామాబాద్ జిల్లాలో మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర బాగా స్పెషల్లీ నా కాన్స్ నిజామాబాద్లో లైక్ ఇప్పుడు మోపాలు కానీ, బీచ్పల్లి కానీ, చక్రాన్పల్లి, నట్పల్లి, కొన్ని 6 మండలాలు దేర్ ఇస్ నో ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఓన్లీ నిజామాబాద్ రోడ్లో కొద్దిగా హరిసాగర్ వాటర్ వస్తుంది. సో మిగతా 6 మండలాలంటే దగ్గర నాకు తెలిసి ఒక 2 లక్షల ఎకరాలు ఉంటాయి. 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అనేవి ఓన్లీ ఎలక్ట్రిసిటీ ద్వారానే గ్రౌండ్ వాటర్. సిరికొండ మండల కేంద్రంలో దర్పల్లి సిఐ భిక్షపతి ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులతో కలిసి 3 కిలోమీటర్ల మేర మార్నింగ్ వాక్ నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో దర్పల్లి సిఐ భిక్షపతి ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులతో కలిసి 3 కిలోమీటర్ల మేర మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ భిక్షపతి మాట్లాడుతూ, గ్రామంలోని యువకులకు మరియు గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆహార నియమాలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని కోరారు. సామూహిక మార్నింగ్ వాక్ ముఖ్య ఉద్దేశం యువతలో అవగాహన పెంపొందించేందుకు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం రాగి మల్ట్ స్టీల్ గ్లాసులలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. గోదావరి నది ఘాట్ల వద్ద నిరంతరం నిఘా ఉంచి గజ ఈతగాళ్లు ఎల్లప్పుడూ ఉండేలా చూడాలని ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ అన్నారు. బాసర గోదావరి నదిలో నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమని, 5 యువకులు చనిపోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం ఆయన బాసర గోదావరి నది వద్ద నిన్న జరిగిన స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గట్ల వద్ద 24 గంటలు గజ ఈతగాళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పడవ నిర్వాహకుల వద్ద లైఫ్ టైం జాకెట్ కిట్లు ఉంటేనే అనుమతి ఇవ్వాలన్నారు. జాకెట్ కిట్లు ఉంటే యువకుల ప్రాణాలతో బతికేవారన్నారు. ఇకనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరంతరం నిఘా ఉంచాలన్నారు. మాక్లూర్ మండలంలోని గుట్టుముక్కుల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు
కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. మాక్లూరు మండలం గొట్టుముక్కల గ్రామంలో 35 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయించిన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో సొంత ఇంటి కల నెరవేరుతుందని అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించడంలో విశేష కృషి చేస్తుందని, ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇండ్లు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రాము, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మోతి చిన్న రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు నరేందర్, రాజేశ్వర్, బొమ్మయ్య, దేవన్న పాల్గొన్నారు. మాది గుంజిలి గ్రామము. గుంజిలి గ్రామం యొక్క కాంగ్రెస్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నా. మా గ్రామానికి వినయన్న గారు మాకు అడగగానే 33 ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్లో భాగంగా 33 ఇండ్లకు ఇప్పటి వరకు దాదాపు మేము 22-23 ఇండ్లకు మొగ్గులు పోయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 17 ఇండ్లు దాదాపు పూర్తి బేస్మెంట్ లెవెల్కు రావడం జరిగింది. ఆ ఇండ్లకు శాంక్షన్కు మాకు ఎంతో సహకరించిన వినయన్న గారికి మా గ్రామం తరపు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎడపల్లి మండలంలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా యూరియాతో పాటు లిక్విడ్ మందులను అందజేశారు. మంగళవారం సింగిల్ విండో కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా నాయకులు కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపైనే, సహకార సంఘాలపైన ఆరోపణలు చేయడం తగదని అన్నారు. రైతులు ముందుకు వచ్చి యూరియాతో పాటు లిక్విడ్ మందులు ఇవ్వాలని కోరితేనే అందిస్తున్నామన్నారు. ఎవరిని తాము బలవంతం చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల సంస్థలను మార్కెట్ ద్వారా వీటిని అందిస్తుండటంతో తాము రైతులకు ఇస్తున్నామన్నారు. వాస్తవం ఇలా ఉండగా భాజపా నాయకులు పనిగట్టుకొని అంతం చేయడం తగదన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎరువుల సరఫరాపై ప్రతిరోజు తమకు సూచనలు చేస్తున్నారు. తమది రైతుల ప్రభుత్వమని అనవసర ఆరోపణలు చేయడం తగదని మల్కారెడ్డి హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వము సరిపడా యూరియా అందియనప్పుడు మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు రైతులకు ప్రతిదాన్ని అందుబాటులో ఉంచాలన్నప్పుడే ప్రతిదీ రైతుల ముందరికి ప్రభుత్వము రైతుల ముంగడికి వెళ్తున్న రోజులలో ఈ రైతులే ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రతిదాన్ని రైతులకు అందుబాటులో ఉంచాలనే సూచన మేరకే మేము ప్రతిదీ అందుబాటులో ఉంచాలందుకే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని జాయ్ ఎలుకాస్లో ఆభరణాలపై జూన్ 13 నుండి జూలై 13 వరకు 50% ఆఫర్ వర్తిస్తాయని యాజమాన్యం తెలిపారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల జోయల్ కాస్ బంగారు ఆభరణాల షోరూంలో ప్రత్యేక ఆఫర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ సందర్భంగా జోయల్ కాస్ బ్రాంచ్ మేనేజర్ సీజే మాట్లాడుతూ, మా వద్ద అధునాతన డిజైన్లతో బంగారు ఆభరణాలు లభిస్తాయని తెలిపారు. వినియోగదారులు నచ్చే విధంగా ఎన్నో డిజైన్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. జూన్ 13 నుంచి జూలై 13 వరకు ఆభరణాల తయారీలపై 50% ఆఫర్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన నిజామాబాద్ జోయలుకాస్ ఆధ్వర్యంలో 50% ఆఫర్ లాంచింగ్ ప్రోగ్రాం ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మా జోయలుకాస్ తరఫున సూచనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఆఫర్ ఈ సంవత్సరంలో అతిపెద్ద జ్యువెలరీ సేల్ అన్నమాట. ఇది జూన్ 13 నుండి జూలై 13 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇది ఆల్ జ్యువెలరీ ఐటమ్స్ పైన 50% ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు. అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా DWO రసూల్ బి. వేల్పూర్ గ్రామంలో సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.